ఎన్నికల టైంలో ఓటుకు 2000 డబ్బులిస్తే తమ గ్రామంలో సమస్యలు అడగకూడదా అని నెల్లూరు జిల్లా మైపాడులో మహిళలు ప్రజాప్రతినిధుల్ని నిలదీశారు. సమస్యలు మీడియా ముందు చెప్పుకుంటే వాటిని పరిష్కరించాల్సింది పోయి నాయకులు ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడటం బాధాకరమని కోవూరు నియోజకవర్గంలోని మైపాడు బీసీ కాలనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాలనీలో సమస్యలను మీడియాకు చెప్పడంపై కొంతమంది నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. తాము డబ్బులు అడగలేదని, ఎన్నికల సమయంలో మీరే వచ్చి ఓట్లు అడుగుతున్నారని గుర్తు చేశారు. ముద్దు పెట్టించుకుంటారు ఆయన చేత అని అడిగాడు. పొద్దున వచ్చి పేపర్లకి ఇలా మాట్లాడారు, మొడ్డు చేపించుకుంటారు అని అడిగాడు ఒక ఆయన. మాట్లాడుతా ఉన్నారు. మీరు అడగటానికి లేదు, ఓట్ల డబ్బులు నూకారు, వడ్డీలకి ఇచ్చుకుంటారని అన్ని అడుగుతున్నారు. మమ్మల్ని అడగబాకండి, మాకు రోడ్లు, మాకు డబ్బులు నాయకులుగా మాట్లాడుతున్నారు. ఈ మాటలా ఆడగన్నారు ఈడగన్నారని ఆ నాయకులు ఎవరో వచ్చి మా ముందుకు వచ్చి ఒక రోజు మాట్లాడండి. మాకు ఆశ లేదు, ఏది చేయరు, ఇన్నేళ్లు బట్టి చేయని వాళ్ళు ఇప్పుడు చేస్తారు. ఇంత మరీ కక్షలు పెట్టుకొని చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఉన్నతాధికారులే మాకు ఏదో ఒక న్యాయం చేయాల. దయచేసి మమ్మల్ని మా బాధను అర్థం చేసుకొని చేస్తారు. మాకు ఖచ్చితంగా ఎన్నిసార్లు ఏం చెప్పినా కూడా చెప్పాం మేము. అమ్మా ఈ మా పరిస్థితులు వచ్చింది ఈదికే, చూసింది కాలంలో, నేనున్నాను మీకు అనింది. మేమేం ఏమనలే, మేమేం ఎవరికెవరికో పోయి చెప్పుకోవాలి. మా కళ్యాణ్ సార్కి మా వాళ్ళకే చెప్పుకుంది, మా సార్కైనా మేము ఇదే చెప్పుకుంది, మాకు కాలువలే కావాలని. ఇప్పుడు మేము అడ్డుపడింది ఎందుకు? ఆ నీళ్ళు ఇటు వచ్చేస్తాయి, ఆ మయాగలంతా ఇటు మునిగిపోద్ది, శివాలయంలో నీళ్ళన్నీ కూడా ఇటు వస్తాయి. మాలాడేశారు, అదే మాలాడుకు పోయాయి, ఇక్కడికి రాలేదు ఏంటి అని అడుగుతున్నా నేను. ఇన్ని సంవత్సరాలు 9 ఏళ్లలో నేను పడ్డ బాధ, నా భర్తను బాగొట్టుకొని నాకేం పని రాదు, ఒక టైలర్ పని చేసుకుంటా ఈదిలో కూర్చో ఉంటే నిలవనీయకుండా 4 ఏళ్లు అవతల వాళ్ళు కేసు పెడితే ఆడ ఉండలేక వీళ్ళ ముందు కోర్టు చుట్టూ 4 ఏళ్లు తిరిగినా. అదేమంటే ఈ రోజు నేను తెచ్చుకోవాలా? నీకేం వీలా? ఏందైనా ఈ రోజు 10 మందిలో మాట్లాడిపోతే నాకేందో ఎవరో మాట్లాడిపోతున్నా.